జై కాంగ్రెస్. సభాధ్యక్షులు, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మిత్రుడు కురువ మహేష్ గారికి, మనందరి ప్రియతమ నాయకులు, మీ పాతర్చేడ్ గ్రామం నుంచి 360 ఓట్ల మెజార్టీ ఇస్తే ఇవాళ శాసనసభ నుంచి 17,000 చిల్లం మెజార్టీతో శాసనసభ్యుడిగా గెలుపొందినటువంటి వాకేటి శ్రీహరి ముదిరాజ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి, లక్ష్మీకాంత్ రెడ్డి గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, గోపాల్ రెడ్డి గారికి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెన్నయ్య సాగర్ గారికి, ఎంపీటీసీ సభ్యుడు మిత్రుడు నీరజ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలకు, గ్రామానికి చెందినటువంటి పాతర్చేడ్ గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొదటగా మీరందరూ కష్టపడి మొన్న జరిగిన ఎలక్షన్లల్లా శ్రీహర్ అన్నకు 360 ఓట్ల గొప్ప మెజార్టీ ఒక గ్రామం నుంచి ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. 365 ఓట్ల మెజార్టీ ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరు 365 ఓట్ల మెజార్టీ ఇవ్వడం ద్వారా శ్రీహర్ అన్నకు ఈ గ్రామం పట్ల కానీ, ఈ గ్రామం అభివృద్ధి పట్ల కానీ మరింత బాధ్యతను పెంచిండ్రు. శ్రీహర్ అన్న ఇప్పుడు ఏమనుకుంటాడు, అమ్మ నాకు 365 ఓట్ల మెజార్టీ ఇచ్చిండ్రు, నేను చాలా చిత్తశుద్ధితోటి నేను ఆ గ్రామానికి సేవ చేయాలి, ఆ గ్రామ ప్రజలు అడిగిన పనులన్నీ కూడా చేసి పెట్టాలని ఆలోచన చేస్తాడు. అందుకే మహేష్ ఇందాక మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరి తరఫున, కాంగ్రెస్ కార్యకర్తలందరి తరఫున, మన వెంకటేష్ స్వామి, ఏ ఇంటి పేరు ఏం పేరు అన్నా, నువ్వు చెప్తావు కదా బాబు, వెంకటేష్ అన్న కానీ, ఈ వెంకటేష్ గౌడ్ అన్న కానీ, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ కార్యకర్తలు అందరి తరఫున కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చిండు. ఏమేమి తీసుకొచ్చిండో, ఈ గ్రామంలో సాగునీటికి ఇబ్బంది ఉంది, తాగునీటికి ఇబ్బంది ఉంది, మాకు డ్రైనేజ్కి సమస్య ఉంది, ఇక్కడ పారిశుభ్రత లేకపోవడం వల్ల డెంగ్యూ వచ్చి చాలా ఇబ్బంది పడ్డాము, అసలు మా ఊర్లో జాగనే సరిపోలేదు పేషెంట్ల నుంచి సలైన్ ఎక్కియనీకి అనే మాట చెప్పడం జరిగింది. అంతేగాక స్కూల్ బిల్డింగ్ విషయం కూడా చెప్పిండు. అయితే ఇవన్నీ చేస్తా అని చెప్తూ ఎమ్మెల్యే గారు ఏమన్నారు, ఈ గ్రామంతో పాటు పాతర్చేడ్ గ్రామంతో పాటు ఈ నర్వ మండలం మిగతా మండలాల లాగా సాగునీటి అంటే శాశ్వత సాగునీటి సౌకర్యం ఈ మండలానికి లేదు, కాబట్టి మనం ఏదైనా ఒక ఆలోచన చేసి ప్రణాళికాబద్ధంగా శాస్త్రీయంగా ఈ నర్వ మండలానికి సాగునీటి వసతి కల్పించేటువంటి ఆలోచన మనం చేయాలనే మాట ఎమ్మెల్యే గారు చెప్పారు. నువ్వు అడిగిన చిన్న చిన్నవి, ఆయన మదిలో ఉన్న ఆలోచన చాలా పెద్ద ఆలోచన, శాశ్వతంగా ఈ మండలానికే సాగునీటి సమస్య తీర్చాలి అనే మాట చెప్పడం జరిగింది. అంటే మీరు బోర్లు వేయాలని ఏదో అన్నారు, నీ ఉద్దేశం తాగునీటికి బోర్లు వేయాలని. అదే మీరు అడిగేది పైప్ లైన్, మీ ఎమ్మెల్యే చెప్తున్నది నేను కాలువనే తీసుకొస్తా అని చెప్తాండు. ఏం తల్లి అంటే పెద్ద కాలువ అంటే తెలుసు, పెద్ద కాలువ తీసుకురావాలనే ఆలోచన చేస్తుండు. ఖచ్చితంగా తల్లి ఏం పేరమ్మా మీ పేరు? మనమ్మ చెప్తున్నట్టుగా మీకు కాలువ కట్టించుడే కాదు, పర్లేదమ్మా, ఏం కాదు. వాళ్ళ సమస్య ఏంటంటే, మీ సమస్య నేను చెప్తా. వాళ్ళ సమస్య ఏమంటుండ్రంటే, నిన్న ఏదైతే సర్పంచ్ దిగిపోయిన సర్పంచ్ మేము పోయి ప్రాబ్లం అడగనిక పోతే మీరు నుంచి నడండి అని చెప్పిండు. ఓ ఆమె తిడుతున్నది మనల్ని కాదు, మన్నటి దానుకున్న సర్పంచ్ తిడుతున్నది, అంతే కదా తల్లి? అంతేనా? ఈ ఊర్లోనే కాదు,
మనెమ్మనే కాదు, ఏ ఊరికి పోయినా కానీ మొన్నటి వరకు ఉన్నటువంటి టీఆర్ఎస్ సర్పంచ్లని తిట్టకుండా తిడుతున్నారు. ప్రజలు అట్లా తిరగబడ్డారు కాబట్టే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లల్లో ఏం పనిచేయనటువంటి ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పి ఏం పనిచేయనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగదోలినరు. పనిచేసేటువంటి శ్రీహరన్ ఎమ్మెల్యేగా చేసుకున్నారు. పోరాట పటిమ చూపించి రాష్ట్రాన్ని అభివృద్ధి పడంలో నడిపించాలనే ఆలోచన ఉన్న రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నాము. ఇవాళ ముఖ్యమంత్రి మనందరం మీద మాట్లాడుతున్నాం కదా, టైం ఎంత అయింది? 1:30 అయింది. ఇంకా జరసేపు అయితే మన ఆదిలాబాద్ ఏ ఊర్లా ఇంద్రవెల్లిలా రేవంత్ అన్న మాట్లాడతాడు. మాట్లాడి తెలంగాణ సభ పేరు ఏం పేరు పెట్టినాము కాదు, పునర్నిర్మాణ సభ, ఇంద్రవెల్లిలో పునర్నిర్మాణ సభ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ని రోజులు ఇన్నేళ్లలో నిర్లక్ష్యానికి గురైనటువంటి తెలంగాణని పునర్నిర్మించుకోవాలి. మనం తెలంగాణని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పునర్నిర్మాణ సభ అక్కడ పెట్టినరు. మన ప్రాంతానికి న్యాయం జరగాలని, మన ప్రాంతం గత 10 సంవత్సరాలలో నిర్లక్ష్యానికి గురైంది. శ్రీహరి ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో మన నక్సల్ నియోజకవర్గానికి అలానే మహబూబ్ నగర్ ప్రాంతానికి న్యాయం జరగాలనే ఈ పాలమూరు న్యాయయాత్ర చేపట్టడం జరిగింది. మీకందరికి కూడా న్యాయం చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ, మన ఎలక్షన్లు ఎట్లయితే 365 ఓట్లు మెజార్టీతో శ్రీహరన్నని గెలిపించిండ్రో, ఈ ఊరు నుంచి 365 ఓట్లు ఇందాక శ్రీహరన్న చెప్పినట్టుగా అది రివర్స్ కావాలి. 560 నువ్వు ఒకటి కూడా తేడా చేస్తే అడిగినావు కదా నన్ను. 563కి ఒక్కటి తేడా అయిందనుకో మహేష్ చూడు, ఇక నీ సంగతి చెప్తా నేను. రానున్న ఎంపీ ఎలక్షన్లా ఎన్ని 563 ఆయన సాక్ష్యం, మీరే సాక్ష్యము 563 ఓట్లకు ఈ పాతర్చేడు గ్రామంలో ఒక్క ఓటు కూడా తక్కువ కాకుండా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి మన ఎంపీ స్థానాన్ని గెలిపించడం ద్వారా ఈ పాతర్చేడు గ్రామస్తులు భాగస్వామ్యులు కావాలనే మాట తెలియజేస్తూ, ఎలక్షన్ అయిపోయినాక శ్రీహరన్న బూత్ వైజ్గా లెక్కలు వస్తాయి కదా, 563 రాగానే ఫస్ట్ మక్తలు ఎప్పుడు వచ్చినా మనం ఫస్ట్ ఈ పాతర్చేడు ఊరికే వద్దాం. నీ బాధ్యత, నువ్వు నన్ను పాతర్చేడు ఊరికి తోలుకొచ్చేది. ఓకే, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే. ఇప్పుడు